సాయం వద్దు చందాదారులకు ఈపీఎఫ్ సూచన అన్నటువంటి వార్తను ఇంకోటి హైలైట్ చేశారు. మరొక 67,000 మంది ఉపాధ్యాయుల బదిలీ, 4,000 మందికి పైగా పదోన్నతులు, మెగా డిఎస్సి టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానాల్లోనే ముగిసిన బదిలీల ప్రక్రియ. రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 67,732 మందికి స్థానచలనం కలిగింది. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 31,174 మంది బదిలీ అయ్యారు. వీరికి మాన్యువల్గా, మిగతా కేటగిరీల వారికి ఆన్లైన్ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించారు. కొంతమంది ఎగ్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు అయినప్పటికీ వాళ్ళు పాత బోర్డుల్లోనే పనిచేయాల్సిన అనివార్యత నెలకొంది. వీళ్ళు కొత్త పాఠశాలలో చేరి పాత పాఠశాలలో కొన్నాళ్ళు కొనసాగాల్సి ఉంది. మెగా డిఎస్సి నియామకాల తర్వాత వీరిని రిలీవ్ చేస్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కరువు సీమకి పచ్చని తోరణాలు అంటూ ఈ విధానంలో తక్కువ విస్తీర్ణంలో జపాన్కి చెందిన అకీరా మియావాకి 1970 ప్రాంతంలో ఆ దేశంలోని బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు. నగరాల్లో తక్కువ విస్తీర్ణంతో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడవులుగా ఎదుగుతాయని ఆయన ప్రతిపాదించారు. అది ఇక్కడ సీమలో ట్రై చేశారు 2019 నుంచి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వడ్డెర సొసైటీల కంకర